టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించనున్నారు చంద్రబాబు. తొలి జాబితాలో 94 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. నేటి జాబితాలో పలువురు ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. 17 మంది ఎంపీ, 50 అసెంబ్లీ కలిపి మొత్తం 67 మంది అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. నేటి జాబితాలో ఎందరి పేర్లు ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రకటించిన తొలి జాబితా పేర్లలో 1-2 మారే అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేన, బీజేపీలకు 31 స్థానాలు పొత్తులో భాగంగా కేటాయించింది టీడీపీ. అయితే ఎక్కడెక్కడ ఏ స్థానాలు కేటాయించిందన్నది మాత్రం తేలలేదు. వీటిపై ఇవాళ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇవాల్టి టీడీపీ జాబితాలో కొత్త ముఖాలను తెరపైకి తెస్తారా, లేక సీనియర్లకు అవకాశం కల్పిస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీలోని పలువురు సీనియర్లు ఈ జాబితా కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం ఒక్క ఎంపీ అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ జాబితాలో వారి పేర్లకు అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తొలి జాబితా కింద 94 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ మలి జాబితా అభ్యర్థుల్ని ఇవాళ ప్రకటించనుంది. పొత్తులో భాగంగా 31 అసెంబ్లీ స్థానాలను జనసేన, బీజేపీకి కేటాయించడంతో మరో 50 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించాల్సి ఉంది. అలాగే 8 పార్లమెంటు స్థానాల్లో జనసేన, బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించడంతో 17 మంది పార్లమెంట్ అభ్యర్థులను కూడా టీడీపీ ప్రకటించాల్సి ఉంది. నేడు ప్రకటించేదే తుది జాబితా కాదని, మరో జాబితా కూడా ఉండవచ్చనే సంకేతాలు పార్టీ అధిష్టానం ఇస్తోంది. సంఖ్యాపరంగా 9 అంకె సెంటిమెంట్ను టీడీపీ అనుసరిస్తున్నందున ఇవాళ ప్రకటించే అభ్యర్థుల సంఖ్య 27 ఉంటుందా, లేక 36 ఉంటుందా, లేక 45 ఉంటుందా, లేక 54 ఉంటుందా అని ఎవరి అంచనాల్లో వాళ్లు మునిగిపోయారు. బీజేపీ, జనసేనలకు కేటాయించే పార్లమెంటు స్థానాలపై ఇప్పటికే నేతలకు స్పష్టత వచ్చినందున జనసేన, బీజేపీలకు వెళ్లే 31 అసెంబ్లీ స్థానాలు ఏంటనే చర్చ నెలకొంది. అరకు, విజయనగరం, అనకాపల్లి, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా కాకినాడ, మచిలీపట్నం స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. తమకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన 6 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేయడంతో మరో 15 మంది అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. బీజేపీ పోటీ చేసే 10 స్థానాలు జనసేనతో కొన్ని ముడిపడి ఉన్నందున మొత్తం 25 స్థానాలు ఏంటనేది తేలాల్సి ఉంది. బీజేపీ జనసేనలకు పలాస, పాడేరు, పాలకొండ, పెందుర్తి, భీమిలి, మాడుగుల, యలమంచిలి, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, అమలాపురం, రాజోలు, పిఠాపురం, రామచంద్రాపురం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పోలవరం, ఉంగుటూరు, కైకలూరు, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, గుంటూరు పశ్చిమ, తిరుపతి, రాజంపేట, అనంతపురం అర్బన్, ధర్మవరం, రైల్వే కోడూరు, జమ్మలమడుగు స్థానాల్లో 25 స్థానాలు జనసేన, బీజేపీకి వెళ్తాయనే సస్పెన్స్ ఆశావాహుల్లో నెలకొంది. టీడీపీ పోటీ చేసే 17 పార్లమెంటు స్థానాలను పరిశీలిస్తే శ్రీకాకుళం స్థానానికి రామ్మోహన్ నాయుడు తిరిగి పోటీ చేయనుండగా విశాఖ నుంచి గీతం విద్యాసంస్థల అధినేత భరత్ బరిలో దిగే అవకాశం ఉంది. అమలాపురం స్థానానికి బాలయోగి తనయుడు గంటి హరీష్కు అవకాశం దక్కుతుందన్న ప్రచారం సాగుతోంది. ఏలూరు పార్లమెంటు స్థానానికి కంభంపాటి రామ్మోహన్ రావు, భాష్యం రామకృష్ణ, బీసీ సామాజిక వర్గం నుంచి ఓ పోలీస్ అధికారి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పార్లమెంటు స్థానానికి కేశినేని చిన్ని, గుంటూరుకు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేటకు లావు శ్రీకృష్ణదేవరాయల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. బాపట్లకు ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోటీ పడుతుండగా మాదిక సామాజిక వర్గానికే చెందిన మరో నేత ఈ సీటు కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.